ఈసారి మనం రాముడిగా మహేష్ బాబుని చూడటానికి ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇది పార్ట్ 2 ఉంటుందా లేదా కన్ఫర్మ్ చేశాడు. దాదాపు 5 గెటప్పుల్లో ఆయన కనిపించే ఛాన్స్ ఉంది. ఇంత కసరత్తు ఉంది కాబట్టి ఆయన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అనుకుంటున్నాను నేను. భరద్వాజ గారు, రాజమౌళి గారి మహేష్ గారి కాంబినేషన్లో వస్తున్న వారణాసికి సంబంధించి విపరీతమైన అప్డేట్లో ఒకసారి పంపు జరిగింది మార్కెట్లోకి. చూసారా ఇంటర్వ్యూ మీరు? అది అవును, ఒక హాలీవుడ్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. అది అన్ని ఛానల్స్లోకి పంప్ అయిపోయింది. ఇప్పుడు తెలుగులో కూడా ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ఏం చెప్తారు వీళ్ళు, అసలు ఏమిటి సినిమాకు సంబంధించి మనకు తెలియని విషయాలు ఏవైనా రివీల్ అయ్యే అవకాశం ఉందా అని ప్రతి ఒక్కళ్ళు చూడటం మొదలుపెట్టారు. ఆయన కన్ఫర్మ్ చేశాడు కొన్ని విషయాలు. ఆల్రెడీ ఇంతకుముందే ప్రజలకు తెలిసిన అనేక విషయాలని కన్ఫర్మ్ చేయటంలో, అందులో పర్టికులర్గా రాముడు గెటప్లో ఈయన ఉండబోతున్నాడు అని చెప్పాడు. ఇంతకుముందే చెప్పాడు. అవును, చెప్పాడు. దాన్ని అధికారికంగా ధృవీకరించాడు ఇంకోసారి ఆయన. సో ఈసారి మనం రాముడిగా మహేష్ బాబుని చూడటానికి ప్రిపేర్ అవ్వాలి. అది ఆడియన్స్కి సంబంధించిన ఒక ఇండికేషన్. దాంతోపాటు సినిమాలో దాదాపు 20 నిమిషాల పైన పురాణాల ఎపిసోడ్స్ ఉంటాయన్నాడు ఆయన. 25 మినిట్స్ అన్నట్టున్నాడు. అంటే అది కూడా నిజానికి ఆయన ఆ రోజున బయటకు వదిలినటువంటి విజువల్ స్టేట్మెంట్లో ఉంది. అది అంటే ప్రజెంట్ ఎరా నుంచి మేము రకరకాల ఏరియాలకు వెడతాము అని చెప్పాడు ఆయన. యుగ ప్రయాణం ఉంటుంది అన్నాడు. ఈ యుగ ప్రయాణంలో ఈ పురాణాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ వస్తాయి. అది 20 నిమిషాలే నడుస్తుంది అని అనుకోనక్కర్లేదు, ఇంకా పెరుగుతుంది. అది అదే 25 మినిట్స్ అని అంటున్నాడు. అదే ఆయన ఇష్టం అనుకోండి. అయితే సినిమా నిడివి ఈ సందర్భంగా 3 గంటల పైన 3 గంటల 25 నిమిషాల వరకు ఉండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రపంచానికి ఉన్న ఒక క్యూరియాసిటీకి సంబంధించి ఒక క్వశ్చన్ మార్కే పెట్టాడు ఆయన. అంటే ఇది పార్ట్ 2 ఉంటుందా లేదా అనే గొడవ జోలికి వెళ్ళలేదు. వెళ్లకుండా ఈ సినిమా నిడివిని కన్ఫర్మ్ చేశాడు. కన్ఫర్మ్ చేసి ఈ సినిమాలో ఈ ఒక్క 2 నిమిషాలు కూడా మీరు ఫోన్ చూసుకునే అవకాశం నేను ఇవ్వను అని ఒక వార్నింగ్ ఇచ్చాడు. అంటే సినిమాలు ఎక్కడ లాగొచ్చినా ఫోన్ తీస్తున్నారు కాబట్టి అవకాశం ఇవ్వను అని. అంటే సినిమా ఇన్ టోటల్ ఎంగేజ్తో ఉంటుంది, ఎంగేజ్ చేస్తుంది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఎమోషనలైజ్ చేస్తుంది అని చెప్తున్నాడు ఆయన. చెబుతూ నిజానికి మహేష్ బాబుతో సినిమా అనేది 15 ఏళ్ల క్రితమే ప్లాన్ చేసుకున్నాను నేను. రకరకాల కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు రూపంలో సాకారం అయింది. ఇది కూడా మంచికే అనుకుంటున్నాను నేను అని చెప్పాడు ఆయన. ఈగా కంటే ముందే జరగాల్సిన ప్రాజెక్ట్ ఇది అని చెబుతూ అక్కడి నుంచి ఏ సినిమా ఎలా ప్రమోట్ అవుతూ వచ్చింది, ఏ సబ్జెక్టుని ఎందుకు హ్యాండిల్ చేయాల్సి వచ్చింది అదంతా వివరించాడు ఆయన. వివరించి ఫైనల్గా ఈ ప్రాజెక్టుతో మహేష్తో రావటం అనేది బాగుంది, అలాగే దీని రేంజ్ ఎలా ఉంటుంది, దాంతోపాటు ఏ మార్కెట్ని అట్రాక్ట్ చేయబోతున్నారు, ఈ అంశాలన్నీ కూడా ఆయన ప్రపంచానికి చెప్పాడు. ఈ చెప్పే క్రమంలో మహేష్ బాబు దీనిలో దాదాపు 5 డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించే అవకాశం ఉంది అనేది కూడా ఒకటి రివీల్ అవుతూ వస్తోంది చాలా కాలంగా. నిజానికి ఆ విజువల్ స్టేట్మెంట్లో కూడా ఆ ధోరణి వ్యక్తమైంది. ఆ రోజున వేదిక మీద కూడా నడిచింది. అది గెటప్ అయితే ఉంటాయని తెలిసారు కానీ ఎన్ని అనేది కన్ఫర్మేషన్ అవ్వలేదు. దాదాపు 5 గెటప్పుల్లో ఆయన కనిపించే ఛాన్స్ ఉంది రాముడితో కలిపి అనేది అయితే అర్థమవుతోంది. ఓకే. సో ఇలా ఈ ప్రయాణంలో ఎవరెవరి అంబిషన్స్ ఏమిటి, అక్కడ యూనిట్ నుంచి కూడా కూర్చున్నారు. ప్రియాంక చోప్రా ఉంది. ఆవిడ కొంచెం నాకు డ్యాన్స్ నెంబర్లు ఇస్తే బాగుంటుంది అంటే బ్యాలేలు ఇలాంటి వాటికి అవకాశం ఉంది ఆ కథలోనే ఇన్బిల్ట్. ఆ ఏరియాలో కీరవాణి గారికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన చాలా అద్భుతాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది. అందుకని కొంచెం మ్యూజికల్గా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే పురాణాలు అన్నాడో ఆ ఏరియాలో ఈ ఎలిమెంట్కి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి అక్కడ తన క్యారెక్టర్కి కొంత ఎలివేషన్ ఇవ్వమని ఆవిడ అదే కండిషన్ కోరుకుంది. కోరికే, కండిషన్ కదా, కోరికే. కండిషన్లు లేవు ఇక్కడ. అంటే ప్రాజెక్టుకి ఏది అవసరమో అది చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఇటువంటి కోరికలను ఎక్నాలెడ్జ్ చేయటం అనేది రాజమౌళి ఈ సినిమాల్లో జరగదు. స్క్రిప్ట్ ప్రకారం దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఏది దోహదపడుతుందో ఆ ప్రకారం వెళ్తాడు ఆయన. అదేలేండి, పాట అడిగింది, కాకపోతే దీంట్లో బోల్డ్ పాటలు ఉంటాయి ఉన్నాయి అనేది చెప్పాడు ఆయన. అంటే
మనకి ఎలా ఉంటుందంటే మ్యూజికల్ బ్యాలేస్ అంటే లవకుశ సినిమా ఉంది, అందులో సినిమా మొత్తం మ్యూజిక్ ఉంటుంది పరుచుకుని, ఏది పర్టికులర్గా ఉండదు, బిట్లుగా నడుస్తూ ఉంటుంది ఒక బ్యాలే లాగా. అలాంటి సందర్భం ఉండటం వలన మీకు ఎక్కువ పాటలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలా ఈ సినిమాలో కూడా దానికి సంబంధించిన బ్యాలే బిట్లు ఇవన్నీ కలిసి ఉంటాయి. ఆయన ఈ పురాణ గాథలు వివరించడానికి మధ్యలో కొంత ఓపెనింగ్ తీసుకుని మ్యూజిక్తో పెడతాడు. ఆ మ్యూజికల్ ఎలిమెంట్ను వాడే సందర్భంలో అక్కడ ఏం వాడాలి అనేది ఆయన విచక్షణ. ఆయన డ్యాన్స్ పెడతాడా ఇంకేమన్నా చేస్తాడా అనేది ఆయన గొడవ. కాబట్టి ఆవిడ కోరిక కోరింది, దాన్ని ఆయన అంగీకరించవచ్చు, పక్కన పెడితే పక్కన పెట్టనవచ్చు. అదే ఆల్రెడీ ఒక పాట షూట్ చేశారంటే రోజు హమ్ చేసుకుంటున్నా అని చెప్తుందిగా. అవును, అంటే అదే కావచ్చు, ఇక అక్కడితో తృప్తి పడాల్సిన పరిస్థితే రావచ్చు. మిగిలినవన్నీ సబ్జెక్ట్ ప్రకారం వెళ్ళిపోయేవి అయి ఉంటాయి. వాటిని ఎలా ఎవరితో ఫిల్ చేస్తాడనేది ఆయన ప్రోగ్రాం. అదేలేండి. అలా సినిమాకి సంబంధించినటువంటి చాలా విషయాలంటే ఇది ఎలా మొదలవుతుంది. మొదట్లో దేశ సంచారి అన్న టోన్లో చెప్పారు, అంటే గ్లోబ్ అన్నారు కాబట్టి ప్రపంచ సంచారి అన్నారు. ఈ ప్రపంచ సంచారి అన్నప్పుడు ఫస్ట్ మనకి బయటకు వచ్చిన లీక్ అయితే ఇది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పారు. దాంతో జనాలందరూ దానికి ఫిక్స్ అయ్యారు. అలాగే మనకి బయటికి లీక్ అయినటువంటి విజువల్స్ కూడా అదే కన్ఫర్మ్ చేసినాయి. ఒక ఎడారిలో పృథ్వీరాజ్ సుకుమారు మహేష్ బాబు మధ్య ఘర్షణ సన్నివేశం ఒకటి లీక్ అయింది ఆ మధ్య. దాని నుంచి కూడా అలాంటి ఒపీనియన్ ఏర్పడింది. కానీ ఇప్పుడు నడుస్తున్న వ్యవహారం వేరు, టోటల్ తేడా ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకు హిస్టారికల్ ఫిక్షన్స్ చూసాం ఇంతకుముందు. ఇది స్పిరిచువల్ ఏరియాలోకి వెడుతున్నారు వీళ్ళు. దాంతోపాటు ఈ పురాణాలకు సంబంధించిన పౌరాణిక కల్పనతో నడుస్తున్నటువంటి కథగా చూడాలి దీన్ని. ఈ పౌరాణిక కల్పనతో నడిచేటువంటి సినిమా అంటే ఈ ప్రజెంట్ ఎరాలో మొదలై వారణాసిలో అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించి అక్కడికి వెడుతుంది. అంటే ఇప్పటి ఉన్నటువంటి సమస్యల మూలాలు ఎక్కడున్నాయని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మూలాలని పెకలించేటువంటి ప్రయత్నంలో హీరో నిమగ్నమయ్యే అవకాశం ఉంది అనేది అర్థమవుతోంది. నాకు అర్థం కాదు ఆయన నేరేట్ చేసినటువంటి పద్ధతులు. సినిమా రిలీజు నెక్స్ట్ ఇయర్ April 7th అన్నారు కదా. అవును, ఇంకా ఈ ఇయర్ ఏప్రిలే రాలేదంటే సంవత్సరం పైన, అంటే 13-14 నెలల ముందు పబ్లిసిటీ స్టార్ట్ చేశారనుకోవచ్చా? అవును, మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే మనం జనరల్గా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో సినిమా మొదలైన వెంటనే మనం శంకరవరప్రసాద్ గారికే చూసాం. ప్రతి ఒక్కరూ ఎవరు సెట్లోకి వస్తున్నా ఒక ప్రోమో కొట్టారు వాళ్ళు. అదేలేండి, ప్రోమో కొట్టి జనాల్లో అటెన్షన్ని అలా నిలబెట్టి ఉంచటం అనేది చేశారు. అదొక వ్యూహం. అందులో భాగం ఇది మొదటి నుంచి ఉంది రాజమౌళి గారికి. రెండోది ఈయన టార్గెట్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్. అదే, అందుకని గ్లోబల్ మార్కెట్లోకి ఈ సినిమాని ఇప్పటి నుంచే ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆచరించాల్సిన విషయం. టార్గెట్ 5,000 కోర్స్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. అంటే బడ్జెట్కి సంబంధించి కూడా రకరకాల 650 అని ఒక మాట, లేదు ఇంకా పెరుగుతుంది, 800 దాటుతుంది, ఈ లెవెల్లో మాట్లాడుతున్నారు. మనం 400 కోట్లు తెలుగు సినిమాకి వస్తేనే అది ఒక రికార్డు అనుకుంటున్నాం లోకల్ మార్కెట్ కన్ఫర్మ్ అయ్యి. అదే, ఇది పాన్ ఇండియా మార్కెట్ దృష్టికి వెళ్తే 1800 కోట్లు 2000 కోట్ల మధ్య అది ఆల్రెడీ అంటున్నారు. పాన్ ఇండియా మార్కెట్ ఏందో ఒక రికార్డు ఉంది, 1800 రికార్డు ఉంది, 2000 కోట్ల వరకు ఒక స్పాన్ ఉంది. ఇప్పుడు వీళ్ళు పెడుతున్న పెట్టుబడే 1000 కోట్లు అంటే దీని మీద ఎంత రావాలి? కాబట్టి ఏ రేంజ్లో వసూళ్ళు ఉంటాయి అనేది కొత్త నెంబర్ క్రియేట్ అవుతుంది గ్లోబల్గా. పైగా వీళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు ఎందుకు పర్టికులర్గా ఆయన హాలీవుడ్ ఇంగ్లీష్ మీడియాకి పైగా విదేశీ మీడియా సంస్థకి ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చారు వీళ్ళు ప్రత్యేకంగా అంటే దానికి ఉన్నటువంటి రీజను వీళ్ళు అనేక దేశాల్లో దీని ప్రచారం మొదలు పెట్టాలి. ఎందుకంటే చాలా ప్రాంతాలలో ఆ ప్రాంతీయ భాషల్లోకి ఈ సినిమా పెడుతుంది. ఇప్పుడు ఫ్రాన్స్లో ఫ్రెంచ్లో రిలీజ్ అవుతుంది, స్పెయిన్లో స్పానిష్లో రిలీజ్ అవుతుంది. 122 లాంగ్వేజెస్ ఏదో అన్నారు కదా. అవును, 125 లాంగ్వేజెస్లో సినిమా వస్తుంది అనేది ఒక అంచనా చెప్పారు వీళ్ళు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి భాషలు, ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భాషలు, ఇన్ని చోట్లకి ఈ సినిమాని పంపు చేయాలంటే ప్రమోషన్కి టైం చాలకపోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎర్లీగా మొదలుపెట్టారు. ఓకే,
అంటే ఇన్ని లాంగ్వేజెస్లోకి క్యారీ చేయాలి సినిమాని. కాబట్టి ఇప్పుడు ఈ ఫారెన్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ తాలూకా సమరీని లోకల్ మీడియాల్లో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది తెలుగు మీడియాలో సర్క్యులేట్ అవుతుందని మనం అనుకుంటున్నాం. తమిళ పత్రికల్లోనూ వచ్చి ఉండొచ్చు. అక్కడి నుంచి మొదలు పెడితే భోజ్పురి లాంటి ఏరియాల్లో ఉండే లోకల్ పేపర్లలో కూడా వేయించి ఉండొచ్చు. కాబట్టి ప్రతి చోటకి ప్రతి హ్యాపెనింగ్ని అక్కడికి క్యారీ ఫార్వర్డ్ చేయటం ద్వారా ఆ జనం కూడా దీంతోపాటు ట్రావెల్ అవుతూ ఉంటారు. అలాగే ఇంకొక ప్రయోగం చేసే అవకాశం ఉంది. ఈ లోపు మెజారిటీ లోకల్ లాంగ్వేజెస్లో ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది. ఇలా వాళ్ళు ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణానికి సంబంధించిన వ్యూహంతో పాటు రిలీజ్కి సంబంధించి మార్కెట్టు దాని తాలూకా వ్యవహారాలు సెటిల్ చేయటం అనే పని కూడా మొదలుపెట్టేశారు. కాబట్టి సమ్మర్ రిలీజ్ అంటే మీరన్నది చాలా దూరం ఉంది, కానీ ప్రమోషన్కి ఉన్నటువంటి ప్రాధాన్యత గుర్తించాడు ఆయన. సినిమాని ప్రాపర్గా పుష్ చేస్తే కంటెంట్ ఉంటే అది డెఫినెట్గా అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. సినిమాలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి బాగున్నప్పటికీ ప్రాపర్గా పుష్ చేయకపోవడం వల్ల ఈ మధ్య చాలా అనుభవాలు చూసాం మనం. అదేలేండి. ప్రాపర్గా సినిమాని తీసుకువెళ్ళకపోవడం వలన ఏ మార్కెట్లోకి తీసుకెళ్తున్నావో ఆ మార్కెట్లో ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి జ్ఞానం ముందు నుంచి ఉండాలి. అది క్రియేట్ చేసుకోకపోతే ఈ సినిమా మిస్ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది. పైగా ఇది ఇండియన్ మైథాలజీకి సంబంధించిన వ్యవహారం. మైథలాజికల్ ఫిక్షన్ చేస్తున్నాడు ఈయన. ఈ మైథలాజికల్ ఫిక్షన్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి స్వరూప స్వభావాలు కంటెంట్కి సంబంధించిన కనీస స్పృహ ఆ భాషల వాళ్ళకి కల్పించాలి. అది కల్పించకపోతే మిస్ఫైర్ అవుతుంది. అందుకని ఇప్పుడే మొదలుపెట్టేశాడు ఆయన. ఓకే, సో మొదలుపెట్టి చాలా క్లియర్గా వివరించాడు ఎలా జరగబోతోంది, అవతారం అంటే ఏమిటి. జేమ్స్ కెమెరామెన్ గురించి కూడా క్వశ్చన్ ఎదురైతే అవును, ఆయనతో పోల్చొద్దు, కంపారిజన్స్ తీసుకురావద్దు అన్న టోన్లో మాట్లాడాడు. పోటీ వద్దు, ఎవరి స్థాయి వారిదే, వారి స్థాయి నేనేదో దాన్ని రీప్లేస్ చేస్తాను, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. అదేలేండి, ఆయన జైంట్ ఆయనతో పోల్చొద్దు అన్నాడు. అంతే, పోలికలు తేవటం అనేది కరెక్ట్ కాదు. ఎవరి స్టైల్ వారిది, ఎవరి పద్ధతి వారిది, ఎవరి వ్యూహాలు వారివి, ఎవరు వచ్చిన అంటే ఆయన వచ్చిన మార్కెట్, ఆయన అబ్జర్వేషన్స్ వేరు, తన స్ట్రగుల్ వేరు. డెఫినెట్గా ఆయనది ఎడ్యుకేషనే ప్రారంభం నుంచి. ఈయనది స్ట్రగుల్. ఈయన లోకల్ మార్కెట్ నుంచి తన దేశంలో ఉన్నటువంటి జాతీయ మార్కెట్ని పట్టుకోవడానికి ఒక యుద్ధం చేశాడు. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ కోసం యుద్ధం చేస్తున్నాడు. అందుకని తన క్యారెక్టర్ని ఆయన కథలో స్క్రిప్ట్లో కూడా ఈ మూలాలను రకరకాల చోట్ల పెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ వారణాసి ఆలోచన విధానం తాలూకా మూలాలు రకరకాల ఏరియాల్లో లొకేట్ చేశాడు గ్లోబల్గా. అందుకని ఆ ప్రాంతాలన్నీ తిరుగుతాడు ఇతను. ఈ ప్రయాణంతో పాటు దీనికి ప్యారలల్గా పౌరాణిక ప్రయాణం కూడా ఉంటుంది, యుగాల ప్రయాణం ఉంటుంది. వీటి రెండింటినీ ఎలా కలుపుతాడు, 3-4 టైం లైన్స్లో కథ నడుస్తుంది. ఈ 3-4 టైం లైన్స్లో ఉన్నటువంటి కథని ఒక టైం లైన్లోకి తీసుకురావడానికి చేసే కసరత్తు 3 గంటల 20 నిమిషాలు ఈజీగా పడుతుంది. కాబట్టి తెలుగు సినిమా ప్రేక్షకులకి ఇప్పటివరకు చూడనటువంటి ఒక అనుభూతి కలిగించే ప్రయత్నం రాజమౌళి బలంగా చేస్తున్నాడు అనేది అయితే అర్థమైంది. అదే మూవీ లవర్స్ అందరూ తెలుగు ప్రేక్షకులే ఉంది, ఇంకా ప్రపంచవ్యాప్తంగా అంటే పర్టికులర్గా తెలుగుకి సంబంధించి వీళ్ళ కదలికలు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. కాబట్టి నేటివ్ ఫీల్డ్ అనే ఉద్దేశంతో తెలుగు ఆడియన్స్కి ఇది సర్ప్రైజింగే. ఓకే, ఈ సర్ప్రైజింగ్ నెమ్మదిగా మొత్తం అందరినీ కనెక్ట్ చేసుకుంటూ అలా ముందుకెళ్తాడు ఆయన. మనం మీమ్స్ చేయటం అంటే ఒక సినిమాలో ఒక పాటని విదేశీ ప్రేక్షకులు కూడా అభినయించి రీల్స్ పెట్టడం అనేది మనం పుష్ప నుంచి మొదలైంది మనకి ట్రెండ్. ఇది కొనసాగుతోంది, ఇప్పుడు చికిరీ పాటతో కూడా కొనసాగుతోంది ఆ ట్రెండ్. అదే త్రిబుల్ ఆర్ కూడా చేశారు కదా నాటు. ఇలా సెట్ చేయటం, ఇలా ఒక ట్రెండ్ సెట్ చేయటము, దానిలో మిగిలిన ప్రపంచాన్ని నడిపించటము, చాలా వ్యూహాలు పన్నుతున్నారు వీళ్ళు. అంటే మార్కెట్లను పట్టుకోవడం కోసం పన్నుతున్న వ్యూహాలు ఇవన్నీ. అలా అంటే అక్కడ వచ్చిన రెస్పాన్స్ మళ్ళీ ఇక్కడ మార్కెటింగ్ చేసుకోవాలి. సౌత్ ఆఫ్రికాలో ఒక తెలుగు సినిమా పాటకి డ్యాన్స్ చేశారు ఎవరో అంటే అది ఇక్కడ న్యూసే కదా. ఇలా ఎక్కడికక్కడ దానికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ని పెంచుకుంటూ వెళ్ళాలి.
ఇంత కసరత్తు ఉంది కాబట్టి ఆయన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అనుకుంటున్నాను నేను. మీరు నాకు తెలిసి ఇంకా ఉండి ఉంటుందేమో. అంటే కొంచెం ఉంటుంది, మిగిలిందంతా కూడా టెక్నికల్ వర్క్ అయి ఉంటుంది. దానికి సంబంధించిన పని ఉంది. ఈయన పని అయిపోయిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పేసి అది అబ్జర్వేషన్లో పెడతాడు. అదే ఈయన టోటల్గా అన్ని లాంగ్వేజెస్లోనూ సినిమాని పుష్ చేయడం కోసం ఈ 1.5 ఇయర్, ఈ సంవత్సరం 3 నెలలని దాని మీద కూర్చుంటాడు. కూర్చుని సినిమాని అన్ని భాషల్లోనూ ప్రాపర్గా లాంచ్ చేసిన తర్వాత ఎందుకు రావు మనం అనుకున్న వసూళ్ళు అనేది చూస్తాడు అప్పుడు.